హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకింగ్ సేవలు అనేటివి దాదాపుగా కంప్యూటర్ లేదా నా మొబైల్ ఫోన్లలో ఎక్కువగా చేస్తున్నాము. అంటే ఎలక్ట్రానిక్ డివైస్ వాడి దాదాపుగా డిజిటల్ బ్యాంకింగ్ అయితే మనం చేస్తున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మన యొక్క డబ్బులు అనేది లాస్ కాకుండా ఉండాలి, ఎటువంటి ఫేక్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సురక్షితమైన పేమెంట్ విధానం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్లో ప్రతి వీడియోలో కంపల్సరిగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. తప్పకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సాధారణంగా మనం అందరము కూడా మాన్యువల్గా బ్యాంకుకి వెళ్ళి ఓచర్స్ రాసి డిపాజిట్ చేయడం లేకపోతే విత్డ్రా చేయడం లాంటివి అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఫ్రెండ్స్, అందరూ కూడా అనేక రకమైన యాప్లు, కొన్ని రకాల వెబ్సైట్లు అయితే వాడి మనం బ్యాంకింగ్ సేవలు అయితే చాలా త్వరగా సులువుగా అయితే చేసుకుంటున్నాం. వర్క్ అయితే చాలా ఈజీగా అవుతుంది. 24/7 ఎనీ టైం కూడా మనం బ్యాంకింగ్ సేవలను అయితే మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ సరైన పద్ధతిలో మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వాడకపోతే మనకు కొద్దిగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన యొక్క అకౌంట్ నుంచి అనధికారిక లావాదేవీలు ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మోసాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, సురక్షితమైన వెబ్సైట్లు మరియు యాప్లలో మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. అంటే HTTPS మనం ఏదైనా ఒక వెబ్సైట్ వాడుతున్నామంటే ఆ URL ముందు HTTPS అనే యొక్క కోడ్ వచ్చిన తర్వాతనే మన యొక్క URL ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ సంబంధించి సైట్లు సురక్షితమైన వెబ్సైట్లలోనే ట్రాన్సాక్షన్స్ చేయాలి. HTTPS అని ఏదైతే ఉంటుందో సెర్చ్ బార్లో అది సురక్షితమైన వెబ్సైట్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లేని పక్షంలో మనకి ఏదైతే అసురక్షితంగా ఉన్న యాప్లు, వెబ్సైట్లలో అయితే ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా వెంటనే గుర్తుపెట్టుకునేలాగానో లేకపోతే ఎదుటి వాళ్ళు పసిగట్టే విధంగా కాకుండా చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్లు అయితే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్లు పెట్టుకోవాలి. అవి విత్ సింబల్స్తో, నేమ్స్, లెటర్స్, నెంబర్స్తో మిక్స్ అయ్యి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అయితే మనం పెట్టుకోవాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది ప్రతి ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, అనేక సార్లు మనం పాస్వర్డ్ అనేది వాడుతూ ఉంటాం కాబట్టి గూగుల్లో ఎవరికైనా హ్యాకర్స్ చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఎవ్రీ 6 monthsకు పాస్వర్డ్ అనేది మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం కానీ లేకపోతే నోట్ చేసి ఎవరికైనా దొరికే విధంగా అయితే డిస్ప్లే ఎక్కడ మన పాస్వర్డ్స్ అనేది ఉంచకూడదు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన డివైజెస్ కూడా సెక్యూరిటీ, మనం ఏవైతే సిస్టమ్స్ కానీ ఫోన్స్ కానీ వాడుతున్నామో ఇతరులకు ఎవరు కూడా వాడుకోకుండా అయితే డివైజెస్ కూడా సెక్యూరిటీగా ఉంచుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసేటప్పుడు ఈ యొక్క అన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకొని చేసినట్లయితే మన అకౌంట్ అయితే చాలా సేఫ్గా ఉంటుంది. ఎటువంటి అనేది డబ్బులు అయితే లాస్ కాకుండా ట్రాన్సాక్షన్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో మీకే ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.